హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8లోకి 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక ఓ ఊపు వచ్చిందయ్యా. అసలు వాళ్ళని ఉండనీయం కన్ఫ్యూజ్ చేసేస్తాం అంటూ కోతలు కోసిన పాత కంటెస్టెంట్లకి మామూలు షాక్ ఇవ్వలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. రావడంతోనే పెట్టిన 4 టాస్కుల్లో 3 గెలిచేశారు. సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో గంగవ్వ వస్తుందని తెలిసి చాలా మంది కొట్టిన డైలాగ్ ఒక్కటే, ఎందుకురా బాబు గంగవ్వ, అప్పుడు సీజన్ 4లోనే ఏం చేయలేదు, మధ్యలోనే వెళ్ళిపోయింది, ఇంకెవరు దొరకలేదా బిగ్ బాస్కి అని చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఈ రోజు గంగవ్వ ఇచ్చిన ఎంట్రీ తర్వాత టాస్కుల్లో ఆడిన విధానం చూస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ముందు ఆ ఓల్డ్ అంటే పాత కంటెస్టెంట్లు బ్యాచ్లను బయటకు తోసేయండి అనేలా ఉన్నారు ఆడియన్స్. ఎందుకంటే ఈ రోజు ఆ లెవెల్లో ఎరగదీసింది గంగవ్వ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన 8 మంది కొత్త కంటెస్టెంట్లకి రాయల్ క్లాన్ అనే పేరు పెట్టారు నాగార్జున. ఇక పాత కంటెస్టెంట్లకి ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ క్లాన్ అనే పేరు ఇచ్చారు. అయితే ఈరోజు జరిగిన 4 టాస్కుల్లో 3 రాయల్ క్లాన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గెలవగా కేవలం ఒకే ఒక టాస్క్లో పాత కంటెస్టెంట్లు గెలిచారు. అందులోనూ గంగవ్వ చేతిలో కూడా పాత రోత బ్యాచ్ ఓడిపోవడం కొసమెరకు. ఆ వైల్డ్ కార్డ్ ఏంట్రా, వస్తే మాకేంటి, పెద్ద పొచ్చేస్తారా పీకుతారా అంటూ తెగ కోతలు కోశారు పాత కంటెస్టెంట్లు. అయితే ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వచ్చి రాగానే పెట్టిన 4 టాస్కుల్లో రాయల్గా 3 గెలిచారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ముందుగా హౌస్లోకి వచ్చిన మొదటి 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన హరితేజ, టేస్టీ తేజలకి స్వాగ్ మూవీ టీం శ్రీ విష్ణు, రితువర్మ ఓ టాస్క్ పెట్టారు. ఇందులో వీళ్ళిద్దరితో ఓజీ టీం నుంచి నిఖిల్, విష్ణుప్రియ పోటీ పడ్డారు. ఈ టాస్కులు ఎరగది 2 తేజాలు ఈజీగా గెలిచేశారు. ఇక వీళ్ళు గెలవడంతో ఎదురుగా 2 సూట్ కేసులు పెట్టి ఒకటి ఓపెన్ చేయమన్నారు. అందులో ఒకటి ఓపెన్ చేసిన టేస్టీ తేజతో పాటు చూసిన ఆడియన్స్ కూడా అవాక్కైపోయారు. ఎందుకంటే ఏకంగా 20 లక్షలు అని రాసి ఉంది. అంటే ప్రైజ్ మనీలో టేస్టీ తేజ, హరితేజ ఇద్దరు కలిసి 20 లక్షలు యాడ్ చేశారన్నమాట. దీంతో ఇప్పటి వరకు ఉన్న ప్రైజ్ మనీ 38 లక్షలకి చేరింది. ఈ ఫస్ట్ స్ట్రోక్కే ఓజీ టీంకి గుండెలు జారిపోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో 5వ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది రోహిణి. గతంలో సీజన్ 3లో 4 వారాలకి ఇంటికెళ్ళిన ఈసారి మాత్రం కప్పు కొట్టేంత వరకు వెళ్ళనంటూ ఏవిలో శపథం చేసింది. ఇక తనదైన కామెడీ టైమింగ్స్ తో కాసేపు నాగార్జునని నవ్వించింది రోహిణి. బిగ్ బాస్ కి ముందు సీరియల్ షోలకే పరిమితమయ్యే దాన్ని, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాక మాత్రం ఆల్రౌండ్ అయిపోయానంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ప్రకారం హౌస్లో ప్రేరణ, కత్తి, యష్మి, సుత్తి అంటూ చెప్పింది రోహిణి. యష్మి నోరిప్పితే చాలు ప్రతిదానికి ఏదో సుత్తి కొడుతున్నట్లు సౌండ్ వస్తుంది అంటూ రోహిణి అంది. ఇక మగాళ్ళలో కత్తి ఎవరో లోపలికి వెళ్ళాక చూస్తా అంటూ వెళ్ళేటప్పుడు మాస్ సినిమాలో డైలాగును కామెడీగా చెప్పింది రోహిణి. జ్యోతక్క అంటే శివజ్యోతి వీడియోలో విషెస్ చెప్పింది. ఈసారి సీజన్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అనిపించింది, ఇప్పుడు నువ్వు వెళ్ళినాక ఇక చూసుకో అక్కర్లా అంటూ చెప్పింది జ్యోతక్క. ఇక లోపల ఉన్న 8 మంది పాత కంటెస్టెంట్లే, ఎన్ని వీలైతే అన్ని ప్రాంకులు చేసే అంటూ నాగన్నారు. దీంతో వెళ్ళాక కాసేపు వాళ్ళతో ఆటాడుకునింది రోహిణి. ఇక తర్వాత సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి స్టేజ్ మీదకి వచ్చాడు. అప్పట్లో తెగ కామెడీగా డాన్స్ చేసిన డాక్టర్ బాబు ఇప్పుడు కాస్త బాగానే ఇంప్రూవ్ చేసుకున్నాడు. అశ్వథామ 2.0 ఎలా ఉన్నావు అంటూ నాగార్జున పలకరించారు. ఇప్పుడు సోలో బాయ్ సార్, నా కొత్త సినిమా అంటూ విశేషాలు చెప్పాడు గౌతమ్. ఇక తన ప్రకారం ఆర్ట్లో నబిలే పోటీ అంటూ చెప్పాడు. ఇక హౌస్లో కత్తి ప్రేరణ, సుత్తి యష్మి అంటూ తేల్చి చెప్పేశాడు. ఇక గౌతమ్ లోపలికి వెళ్లే ముందు సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ వీడియో చూపించారు నాగ్. గౌతమ్, నాతో పాటు మా ఫ్యామిలీ అందరూ నిన్ను సీజన్ 8లో చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. అప్పుడు 2.0గా లోపలికి వచ్చావు, ఇప్పుడు 4.0గా హౌస్లోకి వెళ్ళు, విన్నర్ ట్రోఫీ తీసుకొనిరా అంటూ విషెస్ చెప్పింది ప్రియాంక. ఇక హౌస్ లోపలికి ఓ మాస్క్ పెట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. అయితే మనోడు కటౌట్ చూసి విష్ణుప్రియ ఇట్టే గౌతమ్ అంటూ గుర్తుపట్టేసింది. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేశారు. తర్వాత మాస్క్ తీసి అందరినీ పలకరించాడు గౌతమ్. ఇక గౌతమ్ కోసం లోపలికి కొన్ని మెడికేషన్స్ పంపించారు బిగ్ బాస్. అందులో ఒక్కొక్కటి ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇవ్వమని నాకు చెప్పారన్నమాట. లేజినెస్ అని రాసున్న బాటిల్ విష్ణుప్రియకి, ఓవర్ థింకింగ్ అనేది మణికంఠకి, సెల్ఫిష్ అనేది యష్మికి ఇచ్చాడు గౌతమ్. ఇంకా 7వ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవినాష్ లోపలికి వచ్చాడు. ఇక వచ్చి రాగానే నా పెళ్లికి మీరు రాలేనందుకు నేను హట్ అయ్యాను అంటూ కాసేపు యాక్షన్ చేశాడు. తర్వాత సీజన్ 8కి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. లాస్ట్ టైం సీజన్ 4లో వచ్చినప్పుడు కప్పు మర్చిపోయాను, తీసుకెళ్ళడానికి వచ్చా అంటూ కోతలు కోశాడు. ఇంక ఆటలో నా ప్రకారం కత్తి అంటే నబిల్,
అంటూ చెప్పాడు. ఇక చూడడానికి కత్తిలా ఉండేది అయితే యష్మి సార్, కానీ ఆట ప్రకారం మాత్రం సుత్తి అంటూ చెప్పాడు. ఇక అవినాష్ కోసం యాంకర్ శ్రీముఖి ఓ స్పెషల్ వీడియో పంపింది. నేను లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. లవ్ యూ అవినాష్, మిస్ యూ అవినాష్, శ్రీముఖి చెప్పింది. ఇది విని శ్రీముఖి నీకు ఫ్రెండా అంటూ నాగ్ అడిగారు. చాలా క్లోజ్ సార్, ఫ్యామిలీలా అంటూ అవినాష్ చెప్పడంతో తెలుస్తుంది అంటూ నాగన్నారు. ఇక హౌస్లోకి వెళ్లే ముందు లోపలున్న వారిని ముగ్గురును ఇమిటేట్ చేయి అంటూ నాగ్ అడిగారు. దీంతో మణికంఠని ఇమిటేట్ చేశాడు అవినాష్. నిజానికి కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. దీంతో ఏంటి ఓ బాడీ లాంగ్వేజ్ అంటూ మణికంఠ డైలాగ్ కొట్టాడు నాగార్జున. తర్వాత నబీల్, విష్ణుప్రియను కూడా ఇమిటేట్ చేసి చూపించాడు అవినాష్. ఇక తర్వాత చివరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ అసలు స్టైల్ మొత్తం మార్చేసింది. గంగవ్వ చీర పైన కోట్, నెట్టి మీద తోపి, కళ్ళజోడు పెట్టి మంచి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక గంగవ్వను చూడగానే నాగ్ ఆప్యాయంగా పలకరించారు. గంగవ్వ అయితే వచ్చి రాగానే నాగార్జున కాలు మొక్కింది. నాకు ఇల్లు కట్టుకోవడానికి 7 లక్షలు మీరు సాయం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాను అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక తన పొలంలో పండించిన కాయగూరలు హౌస్ కోసం తెచ్చిన. అప్పుడు కరోనా భయంతో సీజన్ 4లో వెళ్ళిపోయాను, కానీ ఈసారి మాత్రం మీరు ఎల్లగొట్టేంత వరకు ఉంటా అంటూ గంగవ్వ చెప్పింది. తర్వాత నబీల్ బాగా ఆడుతున్నాడు అంటూ చెప్పింది. ఇంకా గంగవ్వకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సీజన్ 4 రన్నరప్ అఖిల్ ఓ స్పెషల్ వీడియో పెట్టాడు. ఇక గంగవ్వ లోపలికి వెళ్ళిన తర్వాత నాగార్జున ఓ అనౌన్స్మెంట్ చేశారు. మొదట పెట్టిన ప్రైజ్ మనీ టాస్కుల్లో రాయల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గెలిచారు. తద్వారా 20 లక్షలు సాధించి మొత్తం ప్రైజ్ మనీని 38 లక్షలకి చేర్చాను. తర్వాత రేషన్ టాస్కులో ఓజీ అంటే పాత టీములు గెలిచారు. తర్వాత పెట్టిన నామినేషన్స్ ఆఫ్ షీల్డ్ టాస్కుల్లో రాయల్ గెలిచారు. ఇక చివరిదైన టాస్క్ ఇప్పుడు జరుగుతుంది అంటూ నాగ్ అన్నారు. ఇక 4వ టాస్క్లో రాయల్ టీం నుంచి అవినాష్, గంగవ్వ పోటీ పడగా ఓజీ టీం నుంచి విష్ణుప్రియ, సీత ఆడారు. ఈ గేమ్ ప్రకారం ప్రతి జంట వారికి ఇవ్వబడిన బాల్స్ నుంచి ఒక్కో బాల్ తీసుకొని వారి తలల మధ్య పెట్టుకొని అది కింద పడకుండా మధ్యలో ఉన్న హ్యాండిల్స్ దాటుకుంటూ బాస్కెట్స్లో వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్. ఈ గేమ్లో గంగవ్వ ఆడిన విధానం చూసి అందరూ అవాక్కైపోయారు. పక్కన ఉన్న విష్ణుప్రియ, సీతల కంటే ఫాస్ట్గా నడుస్తూ బాల్ కింద పడకుండా మధ్యలో ఉన్న హ్యాండిల్స్ దాటుకుంటూ ఈజీగా బాస్కెట్లో వేసేశారు గంగవ్వ, అవినాష్. ఇంకా దీంతో ఈ టాస్క్లో రాయల్స్ టీం గెలిచింది. ఇలా 4వ ఛాలెంజ్లో గెలిచిన రాయల్ టీం ఈసారి ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకునింది. దీనివల్ల ఉపయోగం ఏంటనేది త్వరలోనే చెప్తామంటూ బిగ్ బాస్ అన్నాడు. అయితే ఈ టాస్క్లో గెలవడం వల్ల రాయల్ టీంకి నామినేషన్స్లో ఇమ్యూనిటీ దక్కుతుంది తెలుస్తుంది. అంటే వాళ్ళని ఈ వారం ఎవరు నామినేట్ చేయడానికి లేదన్నమాట. అంటే ఈ వారం నామినేషన్స్లో ఓజీ టీంకి దిబిడే అని అర్థం. ఇలా మొత్తం జరిగిన 4 టాస్కుల్లో 3 రాయల్ టీమ్స్ గెలవగా కేవలం ఒక్క దాంట్లో ఓజీ టీం గెలిచింది. అందులోనూ గంగవ్వ చేతిలో కూడా ఓడిపోవడంతో పాత కంటెస్టుల పరువు మొత్తం పోయింది. ఇదే కొనసాగితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల కప్పు కూడా ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.